అనేక ఆరోగ్య ప్రయోజనాలతో త్రిఫల మీ దినచర్యను జోడించడానికి విలువైన సహజ ఔషధంగా ఉండవచ్చు. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా త్రిఫల ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. త్రిఫల చూర్ణం అనాల్జెసిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆర్థరైటిక్, హైపోగ్లైసిమిక్, యాంటీ ఏజింగ్, యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ. లక్షణాలు: త్రిఫల చూర్ణం తలనొప్పి, అజీర్తి, అలసట, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గింపు మరియు క్షయ మరియు పీరియాంటల్ వ్యాధి వంటి అంటు రుగ్మతలకు తాగించుకోవడానికే సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం యొక్క ప్రయోజనాలు మంటను తగ్గించడం మరియు కొన్ని క్యాన్సర్ల నుండి రక్షించడం వంటివి కలిగి ఉండవచ్చు. ఇది మలబద్ధకం, దంత సమస్యలు మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మీరు త్రిఫల గురించి ఎన్నడూ వినకపోయినప్పటికీ పురాతన ఆయుర్వేద చికిత్స 1000 సంవత్సరాలకు పైగా వైద్యం చేసే ఔషధాన్ని ఉపయోగించబడ్డది. ఈ మూలికా మిశ్రమంలో భారతదేశానికి చెందిన 3 ఔషధ మొక్కలు ఉన్నాయి. త్రిఫల చూర్ణం అనేది జాజికాయ, కారకాయ మరియు ఉసిరికాయ అనే 3 పండ్ల కలయిక. ఈ పండ్లను బాగా ఎండబెట్టి పొడిచేసి సరైన నిష్పత్తిలో కలిపి త్రిఫల చూర్ణం చేస్తారు. త్రిఫల సాధారణంగా తేలికపాటి ప్రేగు ప్రక్షాళనగా ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం త్రిఫల అనేది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించే అత్యంత సాధారణ ఆయుర్వేద సూత్రీకరణ. తీవ్రతరం చేసిన వాత దోషం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. జంక్ ఫుడ్ తరచుగా తీసుకోవడం, కాఫీ లేదా టీలు ఎక్కువగా తీసుకోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి మరియు డిప్రెషన్ వంటి కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. ఈ కారకాలన్నీ పెద్ద ప్రేగులలో వాతాన్ని తీవ్రతరం చేస్తాయి మరియు మలబద్ధకం కలిగిస్తాయి. త్రిఫల తీసుకోవడం మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది, ఎందుకంటే దాని రేచన, తేలికపాటి భేదిమందు మరియు వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు. చిట్కాలు: మలబద్ధకం నుండి బయటపడటానికి నిద్రవేళ, రాత్రి సమయంలో త్రిఫల పౌడర్ని 2 టీ స్పూన్లు గోరువెచ్చని నీటితో తాగడం మంచిది. బలహీనమైన రోగనిరోధక శక్తి. రోజువారీ ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి త్రిఫల విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది దాని రసాయన పునరుజ్జీవనం ఆస్తి కారణంగా ఉంది. చిట్కాలు: ఉదయం తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల త్రిఫల పొడిని తేనెతో కలిపి తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రతిరోజూ దీన్ని ఉపయోగించండి. కాలేయ సమస్యలు. త్రిఫల కాలేయ సమస్యలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కాలేయం అగ్ని, జీర్ణ అగ్ని మరియు పిట్ట దోషంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది. అగ్ని మరియు పిట్ట దోషాలలో ఏదైనా అసమతుల్యత కాలేయ బలహీనతకు దారితీస్తుంది. త్రిఫలాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అగ్ని మరియు పిత్తాలను సమతుల్యం చేయడంలో త్రిదోష వాతపిత్తకఫ సంతులన గుణానికి సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం దాని రసాయన పునరుజ్జీవనం స్వభావం కారణంగా కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుతుంది. చిట్కాలు: త్రిఫల రసం 2 లేదా 3 టీ స్పూన్లు రోజుకు 2 సార్లు ఆహారం తీసుకునే ముందు త్రాగాలి. స్థూలకాయం, బరువు తగ్గడం. త్రిఫల బరువు తగ్గించడానికి సురక్షితమైన ఆయుర్వేద సూత్రీకరణలలో ఒకటి. బరువు పెరగడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కారణంగా బలహీనమైన జీర్ణక్రియకు దారితీస్తుంది. ఇది మేద ధాతువులో అసమతుల్యతను కలిగిస్తుంది మరియు స్థూలకాయానికి దారితీస్తుంది. త్రిఫల తీసుకోవడం వల్ల దీపన్, ఆకలి మరియు పచాన్ జీర్ణ లక్షణాల వల్ల అమాను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇది మేడ ధాతువు యొక్క అసమతుల్యతను కూడా సరిచేస్తుంది. త్రిఫల దాని రేచన, తేలికపాటి భేదిమందు లక్షణం కారణంగా పేగు నుండి వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. చిట్కాలు: మలబద్ధకం నుండి బయటపడటానికి నిద్రవేళ రాత్రి సమయంలో త్రిఫల పౌడర్ని 2 టీ స్పూన్లు గోరువెచ్చని నీటితో తాగడం మంచిది. జుట్టు రాలడం. త్రిఫల జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది మరియు తలపై అప్లై చేసినప్పుడు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జుట్టు రాలడం ప్రధానంగా శరీరంలోని వాత దోషం వల్ల వస్తుంది. త్రిఫల వాతాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరియు జుట్టు రాలడానికి ప్రధాన కారణం అయిన చుండ్రును కూడా నియంత్రిస్తుంది. చిట్కాలు: 1 టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ తీసుకోండి. 2 టీ కప్పుల నీరు వేసి పరిమాణంలో సగం తగ్గే వరకు మీడియం మంట మీద నీటిని మరిగించండి. దీన్ని పూర్తిగా చల్లబరచండి మరియు మీ తలపై అప్లై చేయండి. 30 నిమిషాలు ఉంచండి. మీ జుట్టును తేలికపాటి హెర్బల్ షాంపూతో కడగాలి. వారానికి 1 లేదా 2 సార్లు పునరావృతం చేయండి. మొటిమలు. మొటిమలు వంటి చర్మ సమస్యల విషయంలో మొటిమల త్రిఫల మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కఫా యొక్క తీవ్రతరం సెబం ఉత్పత్తిని పెంచుతుంది మరియు రంధ్రాల అడ్డుపడటానికి దారితీస్తుంది. దీనివల్ల తెలుపు మరియు నల్లటి మచ్చలు రెండూ ఏర్పడతాయి. మరొక అంశం పిట్టా యొక్క తీవ్రతరం ఎర్రటి పాపుల్స్, గడ్డలు మరియు చీముతో వాపుకు కారణమవుతుంది. త్రిఫలాన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల దాని పిట్టకఫా బ్యాలెన్సింగ్ లక్షణాల వల్ల మొటిమలు లేదా మొటిమలు తగ్గుతాయి. చిట్కాలు: 1 టీ స్పూన్ త్రిఫల పొడి తీసుకోండి. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ను చర్మంపై మెత్తగా రుద్దడం ద్వారా మీ ముఖంపై అప్లై చేయండి. త్రిఫల మాస్క్ను 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని కాంతివంతం. మెలనిన్ అనేది స్కిన్ టోన్కు కారణమయ్యే వర్ణద్రవ్యం. మెలనిన్ పరిమాణం ఎక్కువగా ఉంటే చర్మం ముదురు రంగులో ఉంటుంది. త్రిఫల మెలనిన్ ఏర్పడటాన్ని నిరోధించడంలో సహాయపడే కొన్ని భాగాలను కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా మీరు తేలికపాటి చర్మపు రంగును పొందడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య చర్మానికి త్రిఫలావును. త్రిఫలలో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. త్రిఫల జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేస్తుంది. ఇది కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు పాత వాటిని సరిచేయడానికి సహాయపడే ఒక మెకానిజం. ఇది స్థితిస్థాపకతను పెంచుతుంది మరియు యవ్వనంగా కనిపించేలా చేయడానికి చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక వ్యక్తి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి మరియు ఎక్కువగా ఉండటానికి కారణమయ్యే సాధారణ దీర్ఘకాలిక పరిస్థితి. రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కణాలు సమర్థవంతంగా గ్రహించకుండా మరియు శక్తి కోసం చక్కెరను ఉపయోగించకుండా నిరోధిస్తుంది. దంత వ్యాధులు మరియు కావిటీస్ నుండి రక్షించవచ్చు. త్రిఫల దంత ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. త్రిఫల యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కావిటీస్ మరియు చిగురువాపు గమ్ ఇన్ఫ్లమేషన్ యొక్క సాధారణ కారణం. 143 మంది పిల్లలలో జరిపిన ఒక అధ్యయనంలో త్రిఫల సారం ఉన్న మౌత్వాష్తో కడుక్కోవడం వల్ల నోటిలో ఫలకం ఏర్పడటం, చిగుళ్లవాపు మరియు బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుందని కనుగొన్నారు. త్రిఫల ఆధారిత మౌత్వాష్తో చికిత్స చేయడం వల్ల పీరియాంటల్ డిసీజ్తో ఆసుపత్రిలో చేరిన రోగులలో ఫలకం మరియు చిగుళ్లవాపు గణనీయంగా తగ్గుతుందని మరో అధ్యయనం చూపించింది. చివరిగా త్రిఫల. త్రిఫల అనేది పురాతన ఆయుర్వేద చికిత్స.
ఇది అనేక వ్యాధులకు ప్రసిద్ధ మూలికా ఔషధంగా మారింది. ఇది వాపును నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి, మరియు టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలు కొన్ని క్యాన్సర్లకు వ్యతిరేకంగా సాధ్యమయ్యే రక్షణ ప్రభావాన్ని ప్రదర్శించాయి. ఇది మలబద్ధకం మరియు అదనపు ఫలకం మరియు చిగుళ్లవాపు వంటి దంత సమస్యలకు సహజ ప్రత్యామ్నాయ చికిత్సగా కూడా ఉపయోగించబడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో త్రిఫల మీ దినచర్యను జోడించడానికి విలువైన సహజ ఔషధంగా ఉండవచ్చు. దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా త్రిఫల ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది.